నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ అజీం పనితీరు మెరుగుపరుచుకొని నగరాభివృద్ధికి సహకరించాలని సూచన గన్నవరం విమానాశ్రయంలో స్పైస్ జెట్టును ఢీకొట్టిన పక్షి పైలట్ అప్రమత్తతతో తప్పిన ముప్పు సురక్షితంగా బయటపడ్డ వీఐపీలు వైభవంగా కొనసాగుతున్న హాస్య నాటకోత్సవాలు ప్రేక్షకులకు నవ్వుల విందు పంచుతున్న కళాకారులు పూర్వ వైభవాన్ని కోల్పోయిన తెలుగు నాటక రంగం పరిషత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నటీనటులు నాటక రంగం సజీవంగా నిలుస్తుందని ధీమా ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుండి 70 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానం గన్నవరం వద్ద విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పక్షి ఢీకొంది. ఈ హఠాత్ పరిణామానికి గురైన పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. గన్నవరం విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కేంద్ర మంత్రి పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రి సి రామచంద్రయ్య, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వంటి ప్రముఖులున్న స్పైస్ జెట్ విమానాన్ని ఓ పక్షి ఢీకొనడంతో విమానాశ్రయ అధికారులు భయభ్రాంతులయ్యారు. అయితే ల్యాండ్ అవుతున్న సమయంలోనే పక్షి ఢీకొనడం వల్ల విమానం రన్వే చివరకు వెళ్లి ఆగటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న స్పైస్ జెట్ విమానం హైవే వైపు నుంచి రన్వే మీదకు దిగి బుద్ధవనం వైపుకు వెళ్లింది. ఈ క్రమంలో రన్వే చివరి భాగానికి చేరేసరికి ఓ గద్ద విమానం ఎడం వైపు ఇంజన్ రెక్కల్లోకి వెళ్లిపోయింది. ఈ విషయం గమనించిన రన్వే భద్రతా సిబ్బంది విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే విమానం క్షేమంగా ఆప్రాన్ వద్దకు చేరుకుంది. సింగినగర్ ప్రాంతంలో అల్లరి మూకల ఆగడాలు పెరిగిపోయాయని, వాటిని నియంత్రించడంలో పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందిందని స్థానిక మహిళలు విమర్శిస్తున్నారు. పట్టపగలే రోడ్లపై నడవలేని పరిస్థితి ఉందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని, పోలీస్ గస్తీని ముమ్మరం చేయాలని మహిళలు కోరుకుంటున్నారు. ఈ సందులో వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ మూల మీద ఒకటి ఉందండి, అక్కడ కాస్త ఓపెన్ గా ఉంటది. ఆ చెట్ల కింద ఆగటం, తర్వాత వాటర్ ట్యాంక్ ఉంది, ఆ వాటర్ ట్యాంక్ వైపు అది తర్వాత మరి ఇవన్నీ కొంచెం రోడ్డు మీద చేసుకోవాలన్నా కూడా లేడీస్ బయటకు వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంటుంది సార్. ఎలా మరి రోడ్ల మీద ఎలా తిరగాలి? ఇలా ఉన్నా కూడా ఈ రకంగా చేస్తున్నారంటే మేము ఏ రకంగా బయటకు రావాలి మీరు ఆలోచించండి. విధులను సక్రమంగా నిర్వహించి నగరాభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అబ్దుల్ అజీం శానిటరీ ఇన్స్పెక్టర్లకు సూచించారు. నగరంలోని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేశారు. వర్షాకాలం కావడంతో నగరంలో ఎక్కడా నీరు నిల్వకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. హడావుడి చేయటం మానుకొని సక్రమంగా పనిచేయాలని నగర కమిషనర్ మహమ్మద్ అబ్దుల్ అజీం శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలిచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన నగరపాలక సంస్థ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. కమిషనర్ పర్యటనకు వస్తున్నారని రోడ్లను అప్పటికప్పుడు శుభ్రం చేయటం, బ్లీచింగ్ చల్లటం వంటి హడావుడి పనులు తగ్గించుకొని నిజాయితీగా పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య మెరుగుదలకు రూపొందించిన యాక్షన్ ప్లాన్ సక్రమంగా అమలు చేయాలని వారిని ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉండి సస్పెండ్కు అయితే వారి కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుందని, ఎవరూ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కమిషనర్ సూచించారు. That is the reality. And I don't want this to happen. If you want to work, please work with the dedication and honesty. When commissioner is getting up 5:30, going around, despite of his fasting and MPs come up, going round and round, what is your problem? Why you cannot do work? See, I am the practical motivator.
getting for a job 5:30, even after fasting also, going around the places, going around the stinky places, going around the drainages, going around the... ఈ నెల 30-31 తేదీలలో జరగనున్న ఆల్ ఇండియా ట్రేడ్ పరీక్షల దృష్ట్యా నగరంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నట్లు డీసీపీ రవీంద్రనాథ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 30-31 ఆగస్టు 1-3 తేదీలలో జరిగే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ను పురస్కరించుకుని కళాశాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించినట్లు డీసీపీ ఎం రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఎటువంటి అవకతవకలు అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో పరీక్ష జరిగే కేంద్రానికి 250 మీటర్ల పరిధిలో 5 అంతకుమించి ఎక్కువ మంది జనం ఉండరాదన్నారు. కర్రలు, రాళ్లు వంటి వాటిని పట్టుకుని తిరగరాదన్నారు. పరీక్షా కేంద్రానికి పరిసర ప్రాంతాలలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో